అరాచకమే అంటూ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటికి పంపి యథేచ్ఛగా రిగ్గింగ్, రాయచోటి రాజంపేట నుంచి వందల మంది అక్రమంగా రాక ఓటర్ల స్లిప్పులు తీసుకుని దొంగ ఓట్లు వేసిన టీడీపీ కార్యకర్తలు, మంత్రి సమక్షంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై పిడిగుద్దులు దాడులు, బూత్లోకి వెళ్లిన మంత్రి గట్టిగా ప్రతిఘటించిన వైఎస్ఆర్సీపీ, పోలీసులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, కళ్ళెదుటే రిగ్గింగ్ జరుగుతున్న నిలవరించిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు, ప్రకాశం జిల్లా మద్దిపాడులో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం, ఏదైతే తాజా గొడవల నేపథ్యంలో మీడియాతో మాట్లాడబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పన్ను కట్టింది ముగ్గురులో ఒకరే. 2024-25లో 8.39 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు, ఇందులో పన్ను చెల్లించిన వాళ్ళు 33.5% మాత్రమే. గణనీయంగా పెరిగిన అధిక వేతన వర్గాల వారు అంటూ ఆర్జిస్తున్న ఆదాయ వివరాలు ఆదాయ పన్ను శాఖ సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఈ స్థాయిలో రిటర్నులు నమోదయ్యాయంటే భారీ మొత్తంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం సమకూరిందని భావిస్తే పొరపాటు. ఎందుకంటే వీళ్లలో పన్నులు చెల్లించింది 1/3 మాత్రమే. ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఆదాయం ఆర్జించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సమర్పించాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.39 కోట్లకు పైగా వ్యక్తులు తమ ఆదాయ పన్ను వివరాలు ఐటీ శాఖ సమర్పించారు. 19-20లో ఈ సంఖ్య 6.47 కోట్లు. 5 ఏళ్లలో ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య సుమారు 30% పెరిగింది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రం. వాస్తవానికి 24-25లో ఐటీఆర్ దాఖలు చేసిన వాళ్ళలో పన్నులు చెల్లించింది 33.56%. అంటే సుమారు 2.82 కోట్ల మంది మాత్రమే. దాదాపు 5.6 కోట్ల మంది పన్ను పరిధిలో లేరు. అంటే వీరి ఆదాయం పన్ను చెల్లించే స్థాయిలో లేదన్నమాట. ఇలాంటి ఐటీఆర్లు ఏకంగా 66.44% ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అక్కడ డిడక్షన్స్ ఇచ్చారు కదా, అందువలన అవసరం లేదు అక్కడ, అది అసలు పాయింట్.